అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే, వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేరుతాం. ఎవరైతే మావిగన్ సమర్థిస్తారో వారు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, ఎవరైతే అమరావతిని కోరుకుంటారో వారికే ఓటేస్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఇది దమ్మున్న మగాడి మాట అంటే నిజంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అమరావతి పేరుతో 1,00,000 ఎకరాల భూమిని, 3 పంటలు పండే భూమిని, పచ్చటి పంటలు పండేటువంటి భూమిని విత్తనాలు ఇలా చల్లేస్తే చాలు, నీరు కూడా పెట్టాల్సిన పడల, అలాంటి భూమిని కాంక్రీట్ జంగిల్ గా మార్చడం ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి డబ్బు తీసుకొచ్చి ఏమీ లేని చోట కొత్త నగరాన్ని సృష్టిస్తామని చెప్పేసి ఇప్పటికే రెవెన్యూ లోటులో ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ 1,00,000 కోట్ల అప్పు రూపాయలు తీసుకొచ్చి అన్ని ప్రాంతాల ప్రజల యొక్క నెత్తిన రుద్దడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం నిజంగా. ఎందుకంటే ఈ రోజు నీకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావు, డాలర్ రూపాయన తీసుకొచ్చావు, రేపు ఆ డాలర్ ఎంత పెరుగుద్దో తెలియదు, అంత వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి చోట నిజంగా ఈ రోజు రైతన్నకి ధాన్యం కొనమంటే డబ్బులు లేవంటావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు, అదే విధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వంటే డబ్బులు లేవంటావు, ఆడబిడ్డ నిధులు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు, ఆఖరికి ఒక బడి కట్టమంటే డబ్బులు లేవంటావు, ఒక రోడ్డు వేయమంటే డబ్బులు లేవంటావు, ఓ ప్రాజెక్టు కట్టమంటే డబ్బులు లేవంటావు. కానీ అమరావతికి మాత్రం వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొస్తా ఉన్నావు. తీసుకొచ్చి వాటినైనా సద్వినియోగం చేస్తున్నారంటే పూర్తిగా దుర్వినియోగం. 3-4 వేల రూపాయలతో అయిపోయేటువంటి స్క్వేర్ ఫీట్ కాస్ట్ ని 20,000, 22,000 రూపాయల వరకు పెంచుకుని పందికొక్కులా దోచుకుంటున్నారు. సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాం, చూపిస్తాం. ఏమీ లేని చోట రాజధాని పేరుతో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మేలా, లేకపోతే అన్ని ఉన్న చోట మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్ట్, విజయవాడలో ఉన్నటువంటి గ్రోత్ ఇంజన్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడకు సంబంధించినటువంటి వాణిజ్య హబ్, అదేవిధంగా గుంటూరు అగ్రికల్చర్ గ్రోత్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ హబ్, వీటన్నిటినీ కలుపుతూ అద్భుతమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది. సో మీరు అమరావతితో వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మావిగన్ నినాదం తెలుతుంది. ప్రజలకి ఎవరు మేలు చేస్తారో, ఎవరు నమ్ముతారో వాళ్లే ఓటేస్తారని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీలో ఎవరేం చెప్పండి, మావిగన్కి మేము వ్యతిరేకం, అమరావతి మా నినాదం అని చెప్పి మీరు ఎలక్షన్ కు వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. హే రామ్ సేవ్ ఆంధ్ర. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘ ప్రెస్ మీట్ లో అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్, ఎలాంటి జంగిల్ రాజ్ నడుస్తా ఉందిరా అంటే, సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత 45 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లేంత వరకు కూడా సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం ఎవరు తీసుకోకపోవడం, తన తల్లి ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ని కూడా ఏ ఒక్కరు రిజిస్టర్ చేయకపోవడం, ఆ కేసులో భాగంగా సీసీ ఫుటేజ్లు తొలగించేసేయడం, కనీసం బూడిద కూడా తిరిగి ఇవ్వకపోవడం, ప్రభుత్వంలో పెద్దలను కాపాడే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి అంశాన్ని ఇక చూస్తుంటే, క్రాంతి కుమార్ మరణానికి సంబంధించిన అంశం గాని, తిరుపతమ్మ కళావతులకు సంబంధించినటువంటి మరణానికి సంబంధించిన అంశం గాని, గంగమ్మ యొక్క మరణానికి సంబంధించిన అంశం గాని, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డుపెట్టి భారత రాజ్యాంగాల్ని, హక్కుల్ని, వీటన్నిటిని తుంగలో దొక్కుతూ కాలరాస్తూ ఎలా ఆటవిక పాలన నడుస్తుంది అనే అంశాలను మొత్తాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ లో వివరించారు. ఇవి కాకుండా రాష్ట్రంలో ఏదైతే ఉందో రాజధాని రైతుల యొక్క కష్టాలని చూడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే దాడి చేశారు, ఇది దుర్మార్గం కదా అని ప్రతి అంశాన్ని, సున్నితమైన అంశంతో సహా ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే, కూటమి పార్టీలో 164 మంది చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు. 164 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకైనా సుదీర్ఘంగా సూటిగా సమాధానం చెప్పారా అంటే చెప్పడానికి ఏ ఒక్కరు లేరు. బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, తల్లి చెల్లి గోడలి ఈ మాటలు మాట్లాడడం తప్పిస్తే ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల్లో ఎంతటి నిజాయితీ, నిక్కచ్చి, నిబద్ధత ఉందన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకో. రైతులను గాలి కొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్బీకేలు, ఈ క్రాప్, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధి ఇలా అన్నింటినీ భ్రష్టు పట్టించారు. నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కంటే అత్యధికంగా వంచనకి, వెన్నుపోటుకి, ద్రోహానికి గురైనటువంటి వర్గం ఎవరంటే మనకు అన్నం పెట్టే రైతన్న. అలాంటి రైతన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకే సెంటర్ల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉండడమే కాకుండా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పురుగు మందులు, నాణ్యమైన ఎరువులు ఇవ్వడం కాకుండా రైతు పండించిన పంటని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరిచ్చి రైతు ఇంట్లో పండగ వాతావరణం వచ్చేలా చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంట్రా అంటే, ఆర్బీకే సెంటర్లు నిర్వీర్యం, రైతు అనేవాడు విత్తనాలు కావాలన్నా క్యూ లైన్, ఎరువులు కావాలన్నా క్యూ లైన్,
ఇదే విధంగా దానికి సంబంధించినటువంటి పురుగు మందులు కావాలన్నా క్యూ లైన్. ఆఖరికి దుర్మార్గమైన అంశం ఏంటంటే పంట కొనుగోలు చేసుకోవాలన్నా, పంట అమ్ముకోవాలన్నా క్యూ లైన్. ఇంత దుర్మార్గంగా రైతులని రోడ్డు మీదకి తెచ్చేశారు. ఇక అది చాలదన్నట్టుగా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతుల వెతలు మనం చూసాం. ఈ రోజుకి మిర్చి రైతుల వెతలు ఆగల 2 సంవత్సరాలైనా. పొగాకు రైతుల వెతలు చూసాం. ఈ రోజుకి పొగాకు రైతుల యొక్క వెతలు ఆగట్ల. ధాన్యం రైతుల వెతలు చూసాం. ఈ రోజుకి ఆగట్ల. మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి ఏ ఒక్క పంటకి గిట్టుబాట్లేదు. ఇక హార్టికల్చర్కి వస్తే అరటి, బనానా రైతులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టన్ను 50,000 వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి రైతు ఈ రోజు రోడ్డున పడ్డాడు. ఇక మామిడికి సంబంధించి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి చీమ చిట్టుకుమన్నట్లేదు, చీమ కుట్టినట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి షో చేయడం, డబ్బా మాటలు మాట్లాడడం తప్పిస్తే నిజాయితీ ఉంటే గత సంవత్సరం తోతాపురి మామిడి రైతులు రోడ్డెక్కి అల్లో లక్ష్మణ్ అల్లాడారు కదా. ఈ సంవత్సరం కూడా అలాంటి కష్టాలు వస్తున్నాయి కదా. అలాంటి కష్టాలు వస్తున్నప్పుడు నిజాయితీగా నిలబడి ఆ రైతుకు అండగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? కానీ అటన్నిటిని గాలికి వదిలేశారు. లేస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, మోడీ గారికి భజన చేస్తారు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ కాకపోయినా మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మామిడి రైతులకు అండగా ఉండడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బేష్ అనిపిస్తా ఉన్నాయి. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుంచి ₹10 బిల్ల తెచ్చుకోలేరు, ఆనా పైసా కాస్ట్ తీసుకొచ్చుకోలేరు, రైతులకి తెప్పించలేరు, రాజధానికి తెప్పించలేరు, దేనికి తెప్పించలేరు. కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మోడీ గారి భజన చేస్తా ఉన్నారు. నిజంగా ఈ రోజు రైతు అనేవాడు, అన్నం పెట్టే రైతు అనే అతను ఉరి కొయ్యలకి, ఎండ్రిన్ సీసాలకి బలవుతూ ఈ రోజు అల్లు లక్ష్మణ్ అనే పరిస్థితి వస్తుంటే మీరు మాత్రం నిజంగా ఆ రైతుకు మేమేదో బంచ్గా ఉన్నాం, అండగా ఉన్నాం అని చెప్పేసి డబ్బా కబుర్లు చెప్తా ఉన్నారు. రైతన్న ఆగ్రహంతో ఉన్నాడు. రైతన్న కంట కన్నీరు పెట్టించినటువంటి ఏ ప్రభుత్వం మనగలిగినటువంటి చరిత్ర లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు.